భారం నాకే ఉంది, అన్నిటికంటే శోధన నాకే ఉంది, నా అంత కష్టం ఎవరికి ఉందో లేదో అని అనుకొని పొలోమని కాదు హో అని ఏడుస్తూ ఉంటాం. హల్లెలూయా. చాలా బాధ అండి. మీకు ఒక మాట చెప్తాను నేను, మీ బాధలు ఎవరికి చెప్పుకోకండి. హల్లెలూయా. మీ బాధలు దేవునికి చెప్పండి. మీ బాధలు దేవునికి చెప్పినప్పుడు మీ బాధను తీర్చే దేవుడు మీకున్నాడు ప్రియమైన దేవుడు. అందుకే ఈ రోజు నుంచి మీకు ఒక మాట నేను చెప్పగలుగుతున్నాను, అది ఎంత శోధన అయినప్పటికీ నీవు సహించుకొని నీవు జయించే శోధన దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, ఈ శోధన నుండి నాకు విడుదల లేదు, ఇదే నాకు బాధ, ఇదే నాకు కష్ట, దీని నుంచి నేను బయటికి రాలేను అని అనుకోకండి. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే, శోధనను నీవు ఎంత మోయగలవో, ఆ వ్యాధి నీవు ఎంత పెయిన్ అనుభవించగలవో అంతే దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా డాడీ ఉన్నారు అనుకోండి, నేను ఒక 50 కిలో మోయగలను. 50 కిలోవే నాకు ఇస్తాడు ఆయన. ఆ 70 ఇచ్చాడు అనుకోండి, నేను మోయలేను, కింద పడిపోతాను. హల్లెలూయా. అందుకే మీరు ఆలోచించండి, మీకు శోధనలు వచ్చినప్పటికీ, రోగం వచ్చినప్పటికీ, కష్టం వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ, అప్పయినప్పటికీ మీరు అనుకోవచ్చు, మీ శక్తికి మీరు ఇవ్వడాయన. మీరు ఎంత సహించుకోగలరో అంతే ఆయన ఇస్తాడు. అది మనం ఏం చేస్తామంటే, ఇంకెక్కువ నాకంటే ఎక్కువ లేదని మేము ఫీలింగ్ తెచ్చుకొని బాధపడి ఆ పెయిన్ పెద్దగా ఆలోచించి ఏం చేసుకుంటామంటే హై బీపీ లో బీపీ మనమే చేసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు నీకు కష్టం పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, ఎన్ని శోధనలు పెట్టినా నీవు పాడైపోవడానికి కాదు, కానీ నీవు బాగవడానికి దేవుడు నీ కష్టం తెస్తాడు.